ఏమండి, కోడిపిల్ల పాట విన్నారా మీరు? కోడిపిల్ల పాట విన్నారా? కోడిని కోసాడంట ఒకడు. కోడిని కోసే దాని మీద ఒక పాట రాశాడు, ఒక కవిత్వం. నా చిన్నప్పుడు కవిత్వం అంటే అసలు ఎట్లా కడతారనే దాని మీద నాకు తెలిసిన ఒక ఆయన దాన్ని చూపించాడు అన్నమాట. ఆ మాటలు అంటది, అట్టిట్టం అంటది కోడిపిల్ల అని ఒక పాట ఉంది. ఏమండి, దాన్ని ఒంటి మీద దాన్ని కోసి ఒంటి మీద జుట్టు తీసేస్తాం కదా, అది తీసేస్తా ఉంటే అది అంటదంట, నాగన్న నాకు మంచిగా క్షవరం చేస్తున్నాడు అంటదంట. ఏమండి, పొయ్యి మీద పెట్టి దాన్ని పొయ్యి కింద మంట వేస్తే కాసి నక్షత్రాలు ఉన్నాయి కదా, విశాఖ నక్షత్రం. ఆ విశాఖ నక్షత్రం చలికాలంలో నాకు చలిగాగుతుంది రాబాయ్ అంటదంట. చచ్చిపోతాను రా బాబోయ్ అందంట. అది పీట మీద పెట్టి దాన్ని కీలు కాళ్ళు నరుగుతుంటే వంకలొంకల కత్తికి నాకు వైరం పడ్డది అంటదంట. ఏమన్నా అర్థమైందా మీకు? కత్తికి నాకు ఫైటింగ్ జరుగుతుంది రా, నేను కత్తి కొట్టుకుంటా ఉంటాను. అర్థమైందా? అట్లా ఏదన్నా చెప్పు, కోడిపిల్ల ఆపోజిట్లో మాట్లాడుతూ ఉంటుంది. అట్లాగే సైతానగాడు ఏదన్నా తీసుకొని రాని శోధనలు తెచ్చాడా, శబాష్ రా బచ్చా భలే తీసుకొచ్చావు, అవి నాకు బలాన్ని కూరుస్తాయి, దా తీసుకురా, నువ్వు ఏదన్నా చేయరా బాబు నాకు మేలే అది, నువ్వు ఏదన్నా జరిగించురా బాబు నాకు మేలే అది, అది ఎన్ని వంకలు తిరిగైనా సరే నాకు మేలుకే వచ్చిందిరా, నాకు మేలుకే వచ్చింది, నాకు కీడు లేదురో. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నవి. శోధనలో ప్రభు సన్నిధి పాపం శోధనలు ఎక్కువైపోయినట్టున్నాయిగా నీకు అంటాడు ఎవరో ఒకళ్ళు దూరి సైతాన్ మన దగ్గరికి వచ్చి. భలే పనే, అవి రాకపోతే అసలు దేవుడి సన్నిధికి చాలా దూరం అయ్యాను, అవి వచ్చినాక నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను. నేను శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణ భూమిగా మారెను. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణ భూమిగా మారెను. శోధన బాధలు జయమును గూర్చెను, శోధన బాధలు బలమును జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే 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 జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా.